ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ ప్రోమో అప్డేట్ అయితే మన దగ్గర ఉంది. సో అప్డేట్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. అంతకంటే ముందు ఈ వీక్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారని మీకు అనిపిస్తుందో ఒక కామెంట్ అయితే చేయండి. నిన్న ఏదైతే బిగ్ బాస్ లాస్ట్ టాస్క్ ఇచ్చారో అన్లిమిటెడ్ ఫుడ్ కోసం, ఆ టాస్క్లో థర్డ్ టాస్క్లో నిఖిల్ టీం అయితే గెలిచారని చెప్పేసి సోనియా జడ్జ్మెంట్ అయితే ఇచ్చిందనమాట. దానికి యష్మి ఎవరైతే ఉన్నారో నిఖిల్తో ఫైట్ చేస్తుంది. ఎందుకంటే నీ కర్ర విరిగిపోయినప్పుడు గేమ్ ఆపేయాలని చెప్పి ఎవరు చెప్పలేదు, మీరెలా డెసిషన్ తీసుకుంటారు అని చెప్పేసి. నిఖిల్ ఏమో గేమ్ ఏం ఆపలేదు, ఆడాడు కదా తను కూడా అని చెప్పేసి అంటుంది. ఎక్కడ ఆపారు, మీ సంచాలక్ నీ వైపే మాట్లాడింది అని చెప్పేసి తనైతే ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది నిఖిల్తో. ఇదంతా అన్ఫేర్ గేమ్, మీ సంచాలక్ మీరు అంతా చీటింగ్ చేశారని చెప్పేసి తనైతే అంటూ ఉంది. ఇద్దరి మధ్య చాలా కాన్వర్జేషన్ అయితే జరిగింది. ఇద్దరు మాట అనుకున్నారు. అండ్ తను అదే మాట వచ్చి ప్రేరణతో కూడా చెప్పింది, కింద ఉన్న బాల్స్ని ఎందుకు కౌంట్ చేసింది తను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. అండ్ ఆ తర్వాత విష్ణుప్రియ ఒకదానికి హర్ట్ అయింది. ఎందుకంటే ప్రేరణ ఫుడ్ విషయంలో ఇట్లా ప్లేట్లో ఇట్లా విసిరేసినట్టు వేసింది, ఎవరిదైనా ఆకలే కదా, తను అట్లా చేయకూడదు అని చెప్పేసి విష్ణుప్రియ చాలా అయితే ఎమోషనల్ అయ్యి ఏడ్చేస్తుంది. ఈ పృథ్వీ ఎవరైతే ఉన్నారో తను అంటున్నాడు, ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం, సో వాళ్ళు కాకుండా ఇంకెవరైనా కూడా రావచ్చు కదా, అలా చేయకుండా ఎందుకు వాళ్ళే వచ్చారు అని చెప్పేసి పృథ్వీ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రెజెంట్ అయితే బిగ్ బాస్ హౌస్లో సిచ్యువేషన్ అది. మణికంఠ కూడా అదే టాపిక్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఇట్లా వేసిందా లేదా అని చెప్పేసి విష్ణుప్రియ అడిగినప్పుడు తను అవును అన్నట్టు చెప్తూ ఉన్నాడు. సో ప్రేరణ కూడా అదే అంటుంది, నీ యాటిట్యూడ్ నా దగ్గర చూయించకు అని చెప్పేసి మణికంఠ అన్నప్పుడు నీకు చేతనైం చేసుకోపో అని చెప్పేసి ప్రేరణ అయితే అంటుంది. ప్రెజెంట్ ఫస్ట్ ప్రోమో అప్డేట్ అయితే అది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి.